ఇప్పటికీ నాకు మిమ్మల్ని చూస్తే నేను వెళ్ళిపోతా మన్మధుడు, సరేగా నచ్చావులే. మేం వయసుకు వచ్చాం, ఎంత మంచి రోల్ అది అసలు నిజంగా. యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఎంత చక్కగా వేరియేషన్స్, ఎవ్రీ పెయిన్, ఎవ్రీ ఎమోషన్ మీరు భలే యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్సో చైల్డ్ ఆర్టిస్ట్. మీరు ఏం తక్కువ కాదు. చిన్నప్పటి నుంచి అంటే మీరు నాకు సీనియర్ కరెక్ట్గా. మీ దవగానే నేను స్టార్ట్ అయిపోయింది. అవునండి, అవును. సో మనం అలా వెళ్దాం. ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం అంటే ఆషామాషి అయిన విషయం కాదు. అన్నీ చాలా మూవీస్ ఉన్నాయి. అసలు దేవుళ్లలో మీరు చేసినటువంటి ఆ పాత్ర, ఫర్ అ చైల్డ్ టు ప్లే సచ్ అ పవర్ఫుల్ రోల్ ఆన్ స్క్రీన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అప్పుడే మీకు కావాల్సినంత మెచ్యూరిటీ, స్క్రీన్ ప్రెజెన్స్, XYZ ABC అన్నీ వచ్చేసాయి. అప్పటి అనుభవాలు చెప్పండి. నిజం చెప్పాలంటే అండి, ఇట్ వాస్ నాట్ దట్ నేను ఏదో ఆలోచించి నేను ఏదో చేసేయడం. దెర్ వాజ్ నథింగ్ లైక్ దట్. అప్పుడు నాకు వచ్చి డైరెక్టర్ గారు, మా ఇప్పుడు కోటరం కృష్ణ గారు ఫర్ ఎగ్జాంపుల్ దేవుళ్ళు తీసుకుందాం, ఆయన వచ్చి స్వామి అని పిలిచేవారు నన్ను. స్వామి గెటప్లో ఉన్నప్పుడు ఎప్పుడు అంటే అప్పటి నుంచి ఆయన స్వామి అని పిలిచారు ఎప్పుడు పిలిచిన. సో ఆయన వచ్చి ఇలా చేయి స్వామి, ఇలా చేయి స్వామి అంటే అంతే. నేను జనరల్ చిన్నపిల్లలు ఏంటంటే కళ్ళలాగా కొట్టేస్తూ ఉంటాం మనం, లేదా అటు ఇటు చూసేస్తూ ఉంటాం, ఒక తెలియని లుక్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే అయ్యప్ప స్వామి అనేసరికి ఒక గాడ్, ఒక చూడంగానే ఆ సటిల్నెస్ ఉండాలి, ఆ సెటిల్. సో నేను కొట్టేస్తున్నప్పుడు లేదు స్వామి అలాగే చూస్తూ ఉండండి. సో అలా చూస్తూ ఉండేవాడిని అనమాట. సో కళ్ళలోంచి నీళ్ళు స్టార్ట్ అయిపోయాయి. జనరల్గా ఎక్కువసేపు వీ కెనాట్ స్టే ఫర్ లాంగ్ కదా. బట్ ఒక్కటి ఏంటంటే ఐ నో దిస్ ఇస్ సంథింగ్, ఆ ఏజ్కి నాకు రావాల్సిన రోల్ అనేది చాలా పెద్దగా అనిపించింది నాకు. ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ మీ ఆల్సో, బికాజ్ అప్పటికే షూట్ మ్యాక్సిమం అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు, శ్రీకాంత్ గారు చేశారు, ఇలా దెర్ లాట్స్ ఆఫ్ పీపుల్, రాశి గారు, వీళ్ళంతా షూట్ చేసిన తర్వాత నేను లాస్ట్లో నాది అనేసరికి ఎక్కడో తెలియని ఒక ప్రెషర్, ఎంత చిన్నపిల్లవాడైనా తెలియని ఒక ప్రెషర్ ఉంటుంది. బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. అంటే ఇప్పటికీ ఐ చెరిష్ ఇట్. నాకు ఇప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి తీసుకెళ్ళారు ప్రమోషన్స్కి. సో నేను, నిత్య అండ్ నందు, ఇంకో ఇద్దరు చేయలేడు. సో వెళ్ళంగానే క్లైమాక్స్ టైంలోనే వెళ్ళాము. కరెక్ట్గా నాది ఎంటర్ అయినప్పుడు హారతులు, టెంకాయలు కొట్టి హారతులు ఇస్తున్నారు థియేటర్లో. సో అదేదో నేను చిన్నప్పుడు యాక్చువల్గా నేను చిరంజీవి గారి సినిమాలో చూసాను. ఆయన థియేటర్లో ఆయనకి కొబ్బరికాయలు కొట్టడం, హారతులు ఇవ్వడం అండ్ దండలు ఇవ్వడం. సో ఆ చిన్నప్పుడు అంటే నేను వచ్చిందే ఆయన ఇన్స్పిరేషన్ వాళ్ళది ఇండస్ట్రీకి వచ్చి. సో అదే నాకు అంటే అలాంటిది నాకు జరిగేసరికి ఇట్ ఫెల్ట్ ఎమోషనల్ ఫర్ మీ. అంత చిన్నపిల్లలు ఆ వయసులో కూడా మీరు ఆ ఎమోషన్ చాలా ఇంటెన్స్గా మీరు అనుభవించారు. yes absolutely. మీ మాటల్లోనే ఇప్పుడు మరొకసారి మాకు తెలిసింది మీరు ఇండస్ట్రీకి రావడానికి మెగాస్టార్ గారు ఇన్స్పిరేషన్ అని. ఏ విధంగా అంత చిన్న వయసులో? నాన్న ఆర్మీలో వర్క్ చేసేవారు. హీ వాజ్ ఇన్ డిఫెన్స్. సో పోస్టింగ్ మనంతా అంటే రాజస్థాన్, కాన్పూర్ అలాంటి ఏరియాస్లో. నాకు అసలు తెలుగు వచ్చేది కాదు. నేను అక్కడే మ్యాక్సిమం నేను పుట్టినప్పటి నుంచి కాన్పూర్లో పుట్టాను. నేను అక్కడ అటు చుట్టుపక్కలలోనే ఉండే. సో మాకు అక్కడ పెద్దగా తెలుగు సినిమాలు వచ్చేవి కాదు. ఫస్ట్ నాన్న ఫ్యాన్ చిరంజీవి గారికి. సో ఆయన ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఎప్పుడైతే వెకేషన్ ఉంటుంది కదా, 1 month 2 months ఆర్మీలో వెకేషన్ ఇచ్చినప్పుడు నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సినిమాలు చూడడం అంతా వదిలేస్తే అప్పుడు VCRs ఉండేవి, వీడియో క్యాసెట్స్. సో నాన్న ఏంటంటే ఇక్కడ వీడియో క్యాసెట్స్ కాస్ట్లీ, ఆ టైంలో వెరీ కాస్ట్లీ, 200 300 అరౌండ్ ఆ టైంలో ఉండే రెంట్కే. బట్ ఇక్కడి నుంచి కొనుక్కుని వచ్చి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూసుకునేవాళ్ళు అనమాట వీడియో క్యాసెట్. సో నేను పుట్టిన తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా నేను ఇంట్లో ఏమైనా పెడితే అదే పెడతారు కదా. సో తెలియకుండానే నేను చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే పెరిగింది. ఇంకా వేరే సినిమాలు చాలా తక్కువ. అయితే హిందీ సినిమాలు అక్కడ వచ్చే హిందీ సినిమాలు అవి తప్పితే తెలుగు అంటే చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగింది. సో నా డాన్స్ స్టార్ట్ అయింది, నేను ఆయన సాంగ్స్ చూస్తూనే డాన్స్ నేర్చుకున్నాను. సో తెలియకుండానే ఆయన నా ఫస్ట్ టీచర్. సో ఇన్ దాట్ వే అక్కడి నుంచి ఐ వాంటెడ్ టు అంటే డాన్స్ ఎక్కువ చేయడం ఐ స్టార్టెడ్. సో నేను బాగా చేస్తాను అని ఒక ఇది ఉండేది నాకు. అక్కడ అప్పుడు ఏంటంటే బూగి అని ఒక షో ఉండేది హిందీలో. సో దానికి వెళ్ళాలని దానిలో వెళ్ళి పర్ఫామ్ చేయాలని అంటే మా ఇంట్లో కూడా అలాగే అంటున్నారు. బట్ అనుకోకుండా వెకేషన్కి రావడం మేము ఇక్కడికి. సో అనుకోకుండా ఇలా హైదరాబాద్ వచ్చేది చూద్దామని అలా అనుకోకుండా జరిగిపోయింది ఇండస్ట్రీకి రావడం. బట్ ఎండ్ ఆఫ్ ద డే దేర్ దట్ అరే చిరంజీవి గారు పని చేస్తున్న ఇండస్ట్రీలో మనం యాక్ట్ చేసి ఎవరైనా చిన్న ఫీల్ ఉంటుంది కదండి. అండ్ అలా జరుగుతూ ఉంటే ఎప్పుడూ ఆల్మోస్ట్ 98లో నేను వెన్ ఐ వాజ్ 7 years old I started.
దెన్ ఎప్పుడో ఐ థింక్ ఇందిరా టైంకి నేను ఆయన చూసాను ఫస్ట్ టైం సెట్స్లో. సో దాట్ వాజ్ అన్ ఎమోషనల్ హౌ మూమెంట్ వాజ్ ఫర్ ఇట్ ధనేష్, ఎలా ఫీల్? ఫస్ట్ ఇదేంటంటే నాకు ఇప్పటికీ కొన్ని మనం అంత చిన్నగా ఉన్నప్పుడు మనకు జనరల్గా తక్కువ గుర్తుండే కొన్ని మెమరీస్. ఐ స్టిల్ రిమెంబర్ దిస్ మూమెంట్. ఇక్కడ ఒక హౌస్లో చేస్తాం, పెద్ద హౌస్ అది. ఇట్ ఈస్ వెరీ లాంగ్ ఏరియా. ఐ థింక్ రామోజీ ఫిల్మ్ సిటీ అనుకుంటా. ఐ థింక్ వీ షూటింగ్ దేర్ ఓన్లీ. సో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గారి ఇంటి సెటప్ ఐ స్టిల్ రిమెంబర్. పెద్ద హాల్, పెద్ద ఇల్లు, మేము కూర్చున్నాం. షూటింగ్ బయట జరుగుతుంది, ఇంటి బయట. సో ఆయన అప్పుడు షార్ట్ అయిపోయింది, లంచ్ బ్రేక్ అని అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు అలా నుంచి అలా చూసారు ఆయన, చిరంజీవి గారు. సో ఇట్ వాజ్ అంటే ఇట్స్ కొన్ని జనరల్గా ఏంటండి, మనం ఏదైనా బాగా చదువుకున్నాం అనుకోండి, లేదా ఇది చేసాం అనుకోండి. సో మన టీచరు లేదా మన ఇంట్లో డాడీయో అరే గుడ్ రా బేష్ అంటారు. సో వీల్ హ్యావ్ దట్ ప్రైడ్ ఇన్ అవర్ మూమెంట్, మన చిన్నప్పటి నుంచి తెలియని. సో అలాగే చిరంజీవి గారు అంటే మనం ఆయన్ని ఎందులో చూసి, సినిమాల్లో చూసి ఏదైతే ఇదేమో అదే ఆయన సినిమాల్లోనే మనం యాక్ట్ చేస్తున్నాడో తెలియని ఒక చిన్న ప్రైడ్ ఉంటుంది కదా. దాట్ వాజ్ దేర్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అప్పుడు ఏమైనా ధైర్యం చేశారా మాట్లాడడానికి? అంటే లేదు, తెలియదు ఆ రోజు చేయలేదండి, ఆ రోజు చేయలేదు. దాని తర్వాత షూట్ జరుగుతున్నప్పుడు కూడా మా సార్ ఉన్నది ఒక సీన్ ఉంటుంది, అందరినీ కరెక్ట్గా అందరినీ వచ్చి చంపేసి వెళ్ళిపోతారు, పెళ్ళి మండపం టైమ్స్ అనమాట. సో అక్కడ ఆయన దగ్గర నుంచి చూసాను. బట్ అప్పుడు కూడా హలో సార్ అంతే అంతే తప్పితే ఇంక దాని చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. హలో సార్, ఈజ్ వెరీ స్వీట్.